నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. హైదరాబాద్ నగరంలో వరుస దోపిడీలు, ఆస్తి నేరాలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న అంతర్రాష్ట్ర నేర ముఠాపై చిలకలగూడ పోలీసులు భారీ విజయం సాధించారు. 3 రాష్ట్రాల్లో పలు నేరాల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు బ్రూస్లీ అలియాస్ నాయకత్వంలోని ముఠాను పోలీసులు ఛేదించారు. బోయిగూడలో ఇటీవల జరిగిన దోపిడీ కేసును అత్యంత వేగంగా దర్యాప్తు చేసిన పోలీసులు ముఠా సూత్రధారితో పాటు 3 పాత నేరస్తులను అరెస్టు చేయగా చట్టంతో వివాదంలో ఉన్న ఒక బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి దొంగలించబడిన రెడ్మీ మొబైల్ ఫోన్, నేరాలకు వినియోగించిన హోండా యాక్టివా స్కూటర్తో పాటు మీర్పేట్ దొంగతనానికి సంబంధించిన 2.25 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏం జరిగిందంటే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముషీరాబాద్ జవహర్ నగర్ కు చెందిన కార్మికుడు సి రాజ్ కుమార్ ఈ నెల 22న సాయంత్రం బోయిగూడలోని ఫ్లోరా హోటల్ సమీపంలో భోజనం కొనుగోలు చేస్తున్న సమయంలో యాక్టివా స్కూటర్ పై వచ్చిన 4 దుండగులు అతన్ని అడ్డగించారు. అనంతరం బాధితుడిని బలవంతంగా పద్మారావు నగర్ వైపు తీసుకువెళ్లి తీవ్రంగా దాడి చేసి అతని వద్ద ఉన్న రెడ్మీ A3X మొబైల్ ఫోన్, 6,000 రూపాయల నగదును అపహరించారు. తరువాత ఆలుగడ్డ బావి రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలో బాధితుడిని వదిలిపెట్టి చిలకలగూడ క్రాస్ రోడ్స్ వద్ద మరోసారి బెదిరించి పరారయ్యారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిలకలగూడ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ శ్రీమతి రక్షితా కృష్ణమూర్తి ఐపీఎస్ ఆదేశాల మేరకు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ను విశ్లేషించి నిందితుల కదలికలను గుర్తించారు. పక్కా వ్యూహంతో నిర్వహించిన ఆపరేషన్లో నిందితులను అరెస్టు చేసి కేసును ఛేదించారు. నగరంలో వ్యవస్థీకృత నేర ముఠాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. చిలకలగూడ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఈరోజు బ్రూస్లీ అండ్ టీమ్ అతని యొక్క బృందాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు: ముషీరాబాద్ జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి 22వ తారీఖున ఫ్లోరిడా హోటల్ వద్ద భోజనం తీసుకుంటుండగా ఒక స్కూటీపై 4 వ్యక్తులు వచ్చి అతనిపై దాడి చేసి అతని వద్ద ఉన్నటువంటి 6,000 రూపాయలు, ఒక మొబైల్ని దొంగిలించడం జరిగింది. అట్టి యొక్క కేసుని మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుగా స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి ఇమీడియట్లీ మా యొక్క డీసీపీ మేడం రక్షితా కృష్ణమూర్తి ఐపీఎస్ గారి యొక్క ఆదేశానుసారంగా మా యొక్క ఏసీపీ శశాంక్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో క్రైమ్ బృందాలుగా మా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మరియు క్రైమ్ బృందాలకు ఏర్పడి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాల యొక్క సాంకేతిక నైపుణ్యతను మరియు ఎంఓ క్రిమినల్స్ లిస్ట్ అంతా తీసుకొని బృందాలకు ఏర్పడి చేయడం వల్ల బ్రూస్లీ యొక్క టీము అని చెప్పి నిర్ధారించుకొని అతన్ని పట్టుకోవడానికి ఎంతో నైపుణ్యంతో నిన్న పట్టుకోవడం జరిగింది. పట్టుకోగా అతను ఇక్కడే కాకుండా అనంతపురంలోని ఒక ఇంట్లో దొంగతనం చేసిన కేసులో, మరియు మీర్పేట్లో ఒక దొంగతనం కేసులో, మరియు అల్వాల్లో నైట్ కూడా జరిగినటువంటి ఇండ్లలో దొంగతనం చేసిన కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా అతని యొక్క
కన్ఫెషన్లో తేలింది. ఇతను బ్రూస్లీ అతను దాదాపు 65 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. పలుమార్లు జైల్లోకి వెళ్ళాడు. అతను జైల్లో ఉండగానే అందులో ఉన్నటువంటి నేరస్తుల్ని మచ్చిక చేసుకుని ఒక బృందంగా ఏర్పడి ఎప్పుడైతే రిలీజ్ అవుతాడో అన్ని దొంగతనాలు చేసి ఇలాంటివి చేస్తాడు. ఈరోజు ఇతని కానించి ఒక సెల్ ఫోను, 6,000 రూపాయలు మరియు 2,25,000 నగదు, 25,000 నగదు రూపాయలు స్వాధీనం చేసేసి అతన్ని నలుగురిని, అందులో ఒక బాలుడు కూడా ఉన్నాడు సీసీఐలో, అందరినీ జైలు పంపించడం జరిగింది. దీనికి గాను మా డీసీపీ మేడం గారు అభినందనలు, మా ఏసీపీ గారు కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.